దానికి తెలియజేయటం జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ప్రధాన సలహాదారుడు, కానీ అవగాహన రాహిత్యుడు అతను మాట్లాడే మాటలు సభ్య సమాజానికి, రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతానికి దారితీసేటట్లుగా ఉన్నాయి. అతను రెచ్చగొడుతూ ఉన్నాడు, వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొడుతున్నాడు. అతని మాటల్లో మేమే గెలుస్తాం, మిమ్మల్ని రోడ్ల మీద తిరగనివన్నట్లుగా మాట్లాడుతున్నాడు ఆయన. మీరు ఎందుకు పోలింగ్ బూత్ క్యాప్చర్ అయితే బాక్సు పగలగొడితే మీరు ఎందుకు రిపోర్ట్ చేయలేదని అడుగుతున్నాడు. ఆ రోజునే రిపోర్ట్ చేశాం. నోటికి వచ్చినట్లుగా మాట్లాడద్దు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అయిపోయింది, మీ ఖేల్ ఖతం అయిపోయింది, మీ దుకాణం బంద్ అయిపోయింది. ఎప్పుడైతే 202 బూత్లో మాచర్లలో బాక్సు పగలగొట్టాడు మీ ఎమ్మెల్యే పిన్నెల్లి. బాక్సు పగలగొడితే వీవీప్యాట్లు స్లిప్పులు బయటపడ్డాయి. ఆ స్లిప్పుల్లో చూస్తే 6 వైసీపీ, 22 టీడీపీ పడ్డాయి. ఎప్పుడైతే మీ వాడికి పిచ్చెక్కింది, మీ అతనికి నిశ్శబ్ద విప్లవం వచ్చింది అక్కడ. ఎప్పుడైతే మాచర్ల ప్రజల్లో నిశ్శబ్ద విప్లవం వచ్చిందో 2-3 దఫాలుగా వీడు ఉన్నాడు, కానీ ఇతను ఎమ్మెల్యేగా ఉన్నాడు, కానీ ప్రజాస్వామ్యం చచ్చిపోయింది అక్కడ. రాజ్యాంగ పరిపాలన లేదు అక్కడ. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ వినాశకర పరిపాలన మాకొద్దు, ఈ ఎమ్మెల్యే మాకొద్దు అని చెప్పి నిశ్శబ్దంగా ఎవరో బయటపడకుండా భయపడ్డారు బయటపడాలంటే. కానీ ఓటర్ దగ్గరకు వచ్చేటప్పటికి, ఓటేయటానికి వచ్చేటప్పటికి వాళ్ళ అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పారు. ఇదే రాష్ట్రం అంతా ఎక్కడైతే మాచర్లలో నిశ్శబ్ద విప్లవాన్ని ప్రజలు చూపించారో అదే రాష్ట్రంలో మిగతా 174 కాన్స్టిట్యుయెన్సీల్లో అదే చూపిస్తారు. అదే నిశ్శబ్ద విప్లవం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ వైసీపీ పార్టీ ఈ నిశ్శబ్ద విప్లవంలో వీళ్ళ అరాచక పరిపాలన కొట్టుకుపోతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించుకున్న ఈ నేర సామ్రాజ్యం, ఈ అవినీతి సామ్రాజ్యాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా నిశ్శబ్ద విప్లవంతో కొట్టి అవతలు పడేశారు, వాటిని భస్మీపట్నం చేశారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అందుకే ఈ రోజున రేపు కౌంటింగ్లో ఏదో అలజడి సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నారు. కౌంటింగ్ సరిగా జరగకుండా చూడాలనే ప్రయత్నం చేస్తున్నారు. కౌంటింగ్ ఏజెంట్లని కిడ్నాప్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటి కూడా చాలు, మీ ఖేల్ ఖతమైపోయింది. పోలీసులు కూడా ఇదివరట్లాగా మీ మాటలు విని తప్పు చేసే స్థితిలో లేరు. పోలీసులు పూర్తిగా మారిపోయారు. చట్టబద్ధంగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నారు, న్యాయబద్ధంగా వ్యవహరిస్తారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ మాన్యువల్ ప్రకారమే పోలీసులు వ్యవహరిస్తారు. గతంలో మీరు చెప్పినట్టు వినరని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇప్పటికైనా రాష్ట్రంలో ప్రశాంతతగా ఉండటానికి, లా అండ్ ఆర్డర్ సరిగా ఉండటానికి సహకరించండి అని చెప్పి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ టీంకి తెలియజేస్తున్నా. ఈరోజు పోలింగ్ బూతుల్లో కూడా మా ఎక్కడ రిపోర్ట్ చేయలేదు కదా, రీపోలింగ్ అన్నాడు. ఆ రోజునే రీపోలింగ్కి రిపోర్ట్ చేశాం. 32 బూతుల్లో రీపోలింగ్ కావాలని అడిగాం. అర్థం లేకుండా, అవగాహన లేకుండా మాట్లాడద్దు మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. మిగతా పెద్దలు దేవినేని ఉమా గారు మాట్లాడతారు. వారం రోజులుగా సిఇఓ గారి దృష్టి తీసుకొస్తున్నాం. ఏదైతే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి 500 ఓట్లు ఒక టేబుల్ వేయటం కానీ, లేకపోతే ఏదైతే గెజిటెడ్ ఆఫీసర్ సంతకం కానీ, స్టాంప్ కానీ, పాసిమెయిల్ కానీ, ఇవన్నీ కూడా వాటి మీద సవివరంగా ఒక నోటు ఏదైతే ఆన్ పేపర్ పెట్టిమని అడుగుతున్నాం. దాని మీద త్వరలోనే సోమవారం కల్లా ఇస్తామని తెలియజేశారు. అట్లాగే ఎక్కడెక్కడ ఈ కౌంటింగ్ సెంటర్లో ఎన్ని టేబుల్స్ ఏ విధంగా ఎట్లా పడుతున్నాయో డీటెయిల్గా రాజకీయ పార్టీలకి తెలియజేయమని చెప్పి కోరాం. దాని మీద కూడా రాజకీయ పార్టీలు మీటింగ్ పెట్టి అది కూడా తెలియజేస్తూ ఉన్నారు. అట్లాగే ఇప్పుడే రామయ్య గారు చెప్పినట్టుగా సజ్జల కావచ్చు, ట్విట్టర్ పెట్ట సాయిరెడ్డి కావచ్చు, మళ్ళీ ట్విట్టర్ పెట్ట మళ్ళీ కబుర్లు చెప్తూ ఉంది. నెల్లూరులో నీ కథ ఏంటో చెప్పు సాయిరెడ్డి. నెల్లూరులో నీ కథ చెప్పకుండా 4 సీట్లు వస్తాయో 2 సీట్లు వస్తాయో నెల్లూరులో చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నీకు నీ పార్టీకి ఈ ట్విట్టర్ కబుర్లో మానేమని చెప్పి సాయిరెడ్డి కూడా చెప్తున్నాం.
సజ్జలు కూడా ఇవాళ కౌంటింగ్ది మేము ఆ రోజు రీకౌంటింగ్ చాలా స్పష్టంగా అటు ఒంగోలు కావచ్చు, దర్శి కావచ్చు, చాలా ప్రాంతాల్లో ఎక్కడైతే మాచర్లు కావచ్చు ఇవన్నీ కూడా ఆడటం జరిగింది. అదేవిధంగా ఏదైతే జరిగిన సంఘటనలో శేషగిరిరావు మీద దాడి జరిగింది, లోపలే పిన్నెల్లి బెదిరించాడు, బయటికి రాగానే శేషగిరి తల పగిలింది కూడా ఉంది. అదే 307 సెక్షన్ పెట్టుంటే పోలీస్ యంత్రాంగం 10 రోజుల్లో ఆ పని పూర్తి చేస్తుంటే నిన్న హైకోర్టులో అతనికి ఆ రక్షణ దొరికేదా? కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. కాబట్టి కౌంటింగ్ ప్రక్రియ కూడా సక్రమంగా జరగాలంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి తక్షణం ఆ పదవి నుంచి తప్పుకోవాలి. కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల పర్యవేక్షణలోనే కౌంటింగ్ ప్రక్రియ జరగాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం. పుట్టపర్తి నియోజకవర్గంలో నల్లమాడ మండలం నరసింగగారిపల్లి స్థానిక శాసనసభ్యులు దుద్దుకొండ శ్రీధర్ రెడ్డి గారి స్వస్థలం. 13వ తేదీ ఎన్నికలు జరిగినప్పుడు శ్రీధర్ రెడ్డి స్వయంగా పోలింగ్ బూత్కు పోయి తెలుగుదేశం పార్టీ ఏజెంట్ బెదిరించాడు. 4వ తేదీ మేము తప్పకుండా అధికారం లేక వస్తాము, మీ అంతు చూస్తాము అని బెదిరించి ఆ ఏజెంట్ బయట పంపించాడు. ఆ విషయం తెలిసిన వెంటనే మా క్యాండిడేట్ వచ్చి మా డాక్టర్ పల్లి సింధూరారెడ్డి క్యాండిడేటు, నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఆ బూత్ పోయాం. బూత్ పోతే ఆ బూత్ పరిశీలించవలసి ఉండగా మాకు ప్రొవిజన్ లోరిపోయేదానికి వాళ్ళు ఆటంకం సృష్టించారు. ఎట్లా బూత్లో పోయి మళ్ళీ ఎన్నికకి వచ్చేటప్పుడు దాదాపు 150 నుంచి 200 మంది కట్టెలతో కర్రలతో కారు మీద మా మీద దాడి జరిపారు. ఎస్ఐ కూడా స్వయంగా చూశాడు. ఎవరైతే దాడి చేశారో శ్రీధర్ రెడ్డి ప్రోద్బలంతో జరిగింది. నేను నాలుగు దాదాపు ఇన్నిసార్లు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, విప్పు, చీఫ్ విప్పు, మినిస్టర్గా పనిచేసినా కూడా ఇటువంటి అధ్వానమైన పరిస్థితి ఎప్పుడు చూడలేదు. మేము కూడా ఎన్ని ఎలక్షన్ చేసినా కానీ అలుగు చేసిన అవతల పార్టీని. ఈసారి మాత్రము అక్కడ చాలా దాడి చేశారు. చాలా దురదృష్టకరము, చాలా బాధాకరం కూడా ఆ విషయాన్ని. పోలీస్ స్టేషన్కి ఇస్తే వాళ్ళు కేసు పట్టించుకోలేదు. కాబట్టే ఇక్కడ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కి ఇచ్చి దాని మీద చర్య తీసుకోమని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇదే చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి. రాజ్యాలు వస్తాయి పోతాయి, ఎన్నికలు వస్తాయి పోతాయి, కానీ ఈ విధంగా అప్రజాస్వామికంగా నియంత్రణ ధోరణిలో ఓ రాక్షస ప్రభుత్వం ఎన్నికలు జరుపుతున్నారు. ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ కౌంటింగ్లోనే కరెక్ట్గా ఉండి చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.